డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం ప్రధాన పంట కాలువలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జరుగుతున్న సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవల పోటీలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు జరిగిన డ్రాగన్ పడవల పోటీల్లో ఉదయం జరిగిన డ్రాగన్ పడవల పోటీల సెమీఫైనల్స్ లో అద్భుతంగా ప్రతిభ కనబరిచి పల్నాడు ప్యాంథర్స్, జంగారెడ్డిగూడెం జైంట్స్, ఎన్టీఆర్ ఈగల్స్ ఫైనల్ కు చేరుకున్నాయి. ఫైనల్లో జంగారెడ్డిగూడెం, పల్నాడు జట్టు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడటంతో విజేత ఎవరో తేల్చడం అంపైర్లకు కూడా కష్టమైంది. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచనల మేరకు నిర్వాహకులు 2 జట్లను విజేతలుగా ప్రకటించారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా 2 జట్లకు చెరకు ₹1,00,000 నగదు బహుమతి, ట్రోఫీలు, మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. ఎన్టీఆర్ ఈగల్స్ జట్టు తృతీయ స్థానంలో నిలిచి ₹30,000 నగదు బహుమతి, ట్రోఫీ అందుకుంది. పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో ఆత్రేయపురం కాలువగట్టు కిక్కిరిసిపోయింది. ఈ గోదావరి ట్రోఫీల నిర్వహణలో అధికారులు, నాయకులు, యువత చాలా కృషి చేశారని, ఈ నిర్వహణలో భాగంగా చాలా వరకు అనుభవం కలిగిందని, మున్ముందు ప్రతి సంక్రాంతికి కేరళను తలపించే విధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తూ పర్యాటకులను ఆకర్షించే విధంగా నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని, ప్రతి ఏటా పడవల పోటీలను, ఈత పోటీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, ముదునూరి వెంకటరాజు, రెడ్డి సుబ్రహ్మణ్యం, కరుటూరి నరసింహారావు, ముల్లపూడి భాస్కర్రావు, ఎంఆర్ఓ టి రాజేశ్వరరావు, ఎంపీడీఓ వెంకటరమణ, ఈవెంట్ ఆర్గనైజర్ దండు శివ మొదలగు వారు పాల్గొన్నారు. జంగారెడ్డి పలనాడు నువ్వా నేనా మన క్లాప్స్ కొడతామండి. ఫైనల్ పోటీ అనేది ఎక్కడో సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చిన క్రీడాకారులలో మన కోనసీమ జిల్లా తప్పట్లేదు. చూద్దాం గట్టిగా మీ ఇష్టం రెచ్చుకోండి, కేకలు వేయండి, ఎక్కడో చేయండి. పలనాడు ఎన్టీఆర్ కృష్ణ జంగారెడ్డిగూడెం నాకే కళ్ళలో పెట్టుకుంటే నాకే తెలియట్లేదు. ఏం పోటీ అండి. తమ్ముడు ఒక్కసారి ఆగండిరా. తమ్ముడు ఒక్క నిమిషం. కేరళ తమ్ముడు. కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ గారికి, ఆత్రేయపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ ముదునూరి వెంకటరాజు గారికి అలియాస్ గబ్బర్ సింగ్ గారికి, సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ కరుటూరి నరసింహారావు గారికి, ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా గారికి, ముల్లపూడి భాస్కర్రావు గారికి, కంటంశెట్టి శ్రీను గారికి, మర్చిపోయి ఉంటే అన్నిగా భావించకండి. అందరూ ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక నమస్కారాలు. ఒకసారి మన కరతాళాలతో అభినందనలు తెలియజేద్దాం. ₹1,00,000 క్యాష్ ప్రైజ్ తో పాటు ఫస్ట్ ప్లేస్ అనౌన్స్ చేస్తూ పలనాడు కూడా ₹1,00,000 క్యాష్ ప్రైజ్, అదే విధంగా ఫస్ట్ ప్లేస్ ని అనౌన్స్ చేస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి పోటీ, పోటీ ఇది. పండగతో పండగ పోటీ రోజున భోగి పోత్యాలు ఈ పండుగ రోజున కైవసం చేసుకున్నారు. మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా పండుగను విడిచిపెట్టి క్రీడా పండుగకు మించింది లేదు. మీ ముందే మేమున్నాం. మిమ్మల్ని మరి ఉత్సాహం ఎక్కడ పట్టిపోతారా పల్నాడు వాళ్ళు? మేము ఊరుకుంటాం. కోనసీమ ఇది, అందులో కొత్తపేట నియోజకవర్గం, అందులో దట్ ఈస్ బండారు సత్యానందరావు గారు. ఆయన మీరు ఎప్పుడో మాటలు చేసలు వినుంటారు, బట్ మీ జిల్లా వాళ్ళు ఇప్పుడు కళ్ళారా
ఒరే బాబు అక్కడ ప్రెస్ ఉన్నారా బాబు మనల్ని ఒరే బాబు అక్కడ ప్రెస్ ఉన్నారా బాబు మనల్ని మరి క్రీడా ఓకే రమ్మా ఓకే ఒక్క నిమిషం మరి ఒక్క నిమిషం ఆగితే అయ్యి బాబాయ్ మీ దగ్గర ఉన్న విజువల్స్ అన్ని కూడా ఈపీ వారు అయితే 3 గుంటలు ఇచ్చారు 3 గుంటలు ఇచ్చారు ఇంకా ఆ విజువల్స్ డ్రోన్ కెమెరా షాట్స్ ఏమున్నా మీడియా వాళ్ళందరికీ ఎత్తున వేలాది మంది భక్తులు కళ్యాణం తిలకిస్తూ స్వామివారి దర్శనం చేసుకొచ్చేసరికి ఇది మిస్ అయ్యాను. చాలా ఉత్కంఠభరితంగా ఫైనల్స్ జరిగాయన్నారు. డ్రాగన్ పడవ పోటీలు లిప్త పాటు అంటే సెకండ్లో కూడా ఎన్నోతో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడే మా శ్యామ్ గారు అన్నారు నానో సెకండ్ ఇంత దగ్గర ఇంచుమించుగా ఇద్దరు గెలిచినట్టే అని భావిస్తున్నాం. ఇద్దరికి కూడా సమానంగానే గౌరవించాలని కమిటీ నిర్ణయించడం జరిగింది. పెద్దలు శివారెడ్డి గారు కూడా సంప్రదించడం జరిగింది. ఆ లిప్తపాడు తేడాను కూడా వారు కూడా జాయింట్ విన్నర్స్ గా డిక్లేర్ చేస్తూ వారు ఫస్ట్ ఇద్దరు కూడా భావిస్తూ ఇద్దరిని కూడా గౌరవిస్తున్నాం. వారికి కూడా ఫస్ట్ ప్రైజ్ మాదిరిగానే ₹1,00,000 వారికి కూడా అందివ్వడం జరుగుతుంది.